హైవ్యూర్స్ మార్నింగ్ వీడియో ఇచ్చాను కదా, కాకినాడకి సంబంధించి చంద్రకిషోర్ ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా చేస్తున్నాడు ఆయన. తన భార్య పేరు తనూజ, వాళ్ళ పిల్లల పేరు వచ్చేసి జోషిల్, నిఖిల్. క్రాస్ చెక్ చేశానండి, చిన్న ఎగ్జామ్. నేను క్రాస్ చెక్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది, బట్ నాకు ఇంకా డౌట్గానే ఉంది. తనూజ పాపం ఆమె బాధకి ఎవరికి రాకూడదు. అసలు ఆమె నార్మల్ అవడానికి అసలు ఎన్ని రోజులు పెట్టి, ఎన్ని నెలలు పెట్టి, ఎన్ని సంవత్సరాలు పెట్టి నాకు అర్థం కావట్లా. ఖచ్చితంగా ఆమె నోరు విప్పితేనే అన్ని బయటకు వస్తాయి. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ చంద్రకిషోర్ రాసిన లెటర్ ఏదైతే ఉందో, ఆత్మహత్య లెటర్, అది క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, అవునా కదా క్రాస్ చెక్ చేస్తే నాకు తెలిసిన వాళ్ళు, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పిల్లలని మంచి మంచి పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలని మనం ఉన్నప్పుడు ఆల్రెడీ బొడ్డోడు నిఖిల్ యూకేజీ, పెద్దోడు జోషిల్ ఫస్ట్ క్లాస్. దెన్ మీకు బాగా గుర్తుంటే జై చిరంజీవిన వాళ్ళ పాపను వచ్చేసి ఏది మన చిరంజీవి మేనకోడని సిటీలో పెద్ద స్కూల్లో జాయిన్ చేపిద్దని చెప్పేసి తెస్తారు. దెన్ అప్పుడు ఆ టీచర్ ఏదో అడిగింది, ప్రిన్సిపల్ అడిగితే ఆ పాప ఆన్సర్ ఇస్తుంది. దెన్ అప్పుడు అనేది అనమాట, తీసుకెళ్ళి ఎల్కేజీలో పడండి, యూకేజీలో పడి సమ్ ఏదో చెప్తారు. అంటే మీరు ఎక్కడి నుంచైనా రండి, మీకు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలన్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని బైలాస్ ఉంటాయి. పలానా క్లాస్లో పలానా వాళ్ళు కూర్చోబెట్టాలి అంటే వాళ్ళకి వచ్చి ఉండాలి. ఐబీ సిలబస్ అని మనం జగన్ పెట్టాడు చూసారా, ఆ అబ్రివేషన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. అదేంటంటే ఇంటర్నేషనల్ సిలబస్ అన్నట్టు. అది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్లాసే నువ్వు, నీతో పాటు నీ ఫ్రెండ్ ఫస్ట్ క్లాసే, నెక్స్ట్ మీరు సెకండ్ క్లాస్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్ సెకండ్ క్లాస్, నువ్వు సెకండ్ క్లాసే. కానీ మీ ఫ్రెండ్ చదివే సబ్జెక్టులు ఆ సిలబస్ వేరు ఉంటుంది, నువ్వు చదివే సిలబస్ సబ్జెక్టులు వేరే ఉంటాయి. ఈవెన్ ఒకే సబ్జెక్ట్ అయినా నీకున్నటువంటి సిలబస్, మీ ఫ్రెండ్ కూడా సిలబస్ వేరే ఉంటుంది అనమాట. వాడు బాగా చదువుతున్నాడు అనుకో, వాడికి వచ్చి కొంచెం హార్డ్గానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఏది ఆ సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ అలా నీకు సులభంగా ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే దాన్ని అప్పటికప్పుడు నీకు తగ్గట్టు మార్పులు చెప్పులు జరుపుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఒక్కొక్క దానికి ఒక ప్యాటర్న్ ఉన్నట్టు ఈ స్కూల్స్ ఎలాగైతే ఉంటాయి, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలి అన్నప్పుడు బేసిక్ టెస్టులు పెడతారు. ఆ టెస్ట్ క్వాలిఫై అయితేనే వాళ్ళు ఆ టెస్ట్కు సంబంధించి రిజల్ట్ అనేది ఎస్ మేము అనుకున్నట్టుగానే ఉంది, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ తగ్గట్టుగా ఉంది అనుకుంటేనే అప్పుడు మీకు అక్కడ సీట్ ఇస్తారు, అదర్వైజ్ ఇవ్వరు అన్నమాట. ఇలా ఈ చంద్రకిషోర్ వాళ్ళ పిల్లలకు సంబంధించి మంచి స్కూల్లో జాయిన్ చేయాలన్నట్టు రీసెంట్గా ఆ స్కూల్ ఈ స్కూల్ అని వెళ్తున్నప్పుడు వాళ్ళు టెస్ట్లో పెట్టినప్పుడు ఓ స్కూల్లో వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరిగింది, అనుకునే వెళ్ళి రిజల్ట్ రాలా. దానికి అప్పుడు చంద్రకిషోర్ బాగా మదనపడ్డాడు. వాళ్ళతో ఎంత డిస్కస్ చేసినా సరే రూల్స్ ఒప్పుకోండి అన్నట్టు వాళ్ళు ఇవాళ సీట్ ఇవ్వలేదని తెలిసింది. ఇక దాంతో ఇక వేరే స్కూల్లో జాయిన్ చేశాడు. అలా జాయిన్ చేసినప్పుడు కూడా మరలా ట్రై చేస్తామన్నట్టు కొన్ని చోట్ల వెళ్ళటం, అడగటం, మళ్ళీ టెస్టులు ఇవన్నీ చూసి తెలిసి తెలియకుండా ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లల విషయంలో, యూకే చదువుతున్న పిల్లల విషయంలో కూడా ఒక సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. భయంకర స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. ఏ రకంగా, ఇప్పుడే ఇలా ఉంది అంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉండే సిచ్యువేషన్, వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు నిలబడలేరు అని ఇతనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి, ఒక రకమైనటువంటి డైలమాలో పడిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ రకంగా చేశాడు. ఐఎమ్ షూర్ సైకలాజికల్గా మన భారతదేశంలో 150 కోట్ల మంది ఓవరాల్గా ఉంది, 140 కోట్ల మంది కాదు, 145 కోట్ల మంది సైకలాజికల్గా ఇబ్బంది పడిన వాళ్ళే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నాకేదో సమస్య ఉంటుంది సైకలాజికల్గా, దాని తగ్గట్టుగా ఏదో ఒకటి వెతుక్కుని ఓకే మన ముందుకు వెళ్తుంటాం. కొంతమంది వాటికి ఆన్సర్ దొరకనప్పుడు, ఆ సైకలాజికల్గా దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునేటప్పుడు ఆత్మహత్యలు, హత్యలు, ఇంకా ఏడదాకా వెళ్ళిపోతూ ఉంటారు, ఇల్లు పెట్టి వెళ్ళటాలు అయితే. ఇక్కడ ఇతనిది వచ్చేసి తండ్రి, పసిబిడ్డలు, భార్య, ఆ ఎగ్జాము, టెస్టులు, క్వాలిఫై కాకపోవటాలు, డబ్బు ఉంది బట్ అనుకునే వేళ మనం చదివించలేకపోతున్నాం, ఎందుకంటే వీళ్ళు చదవలేకపోతున్నారు. ఇక మైండ్ అంతా కూడా ఇదైపోయి దెయ్యాల కొంపలాగా మైండ్ తయారైపోయి, ఆ హోలీ రోజు వాళ్ళని వీళ్ళని చూసి ఆ రంగులు ఇవన్నీ చూసేసి అప్పటికప్పుడు ఇక మైండ్ అంతా కూడా నెగిటివ్ వెళ్ళిపోయి, ఇక ఆ పిల్లల్ని పట్టుకొచ్చేసి వాళ్ళని చంపేసి అతను చచ్చిపోయి ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళ లెటర్ రాసి పెట్టాడు. ఇది జరిగింది. ఇప్పుడు క్రాస్ చెక్ చేసినాను, బట్ ఇప్పటికే చెప్తున్నాను, మార్నింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్పాను. ఇంకా నాకు డౌట్ ఉంది, ఇంకా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఖచ్చితంగా తనూజకి తెలిసే ఉండాలి. సిస్టర్ తనూజ, ఖచ్చితంగా మీరు నోరెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి, కొద్ది రోజులుగా మీ ఆయన ప్రవర్తన ఎలా ఉంది, కొద్ది నెలలుగా మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, మొత్తం చెప్పండి ప్లీజ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.